చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతిష్టాత్మకంగా ఇక్కడ జరిగినటువంటి గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం జరగడం, 3 సార్లు గిన్నిస్ బుక్ని అధిరోహించినటువంటి మా గురువుగారు గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రామచంద్రరాజు గారు, తర్వాత చౌదరి గారు, తర్వాత రెడ్డెబ్బ తవేజీ గారు, ఇలా మహాశయులందరూ కలిసి పెట్టిన ఈ లఘు చిత్రం పోటీలో మేము ఖమ్మం నుంచి ఒక టీముగా రావడం, వీరందరితోటి రావడం, మేము పెట్టిన ఈ లఘు చిత్రానికి మేము పెట్టిన పేరు మహాశైలు మళ్ళీ పుట్టండి. దానికి తగ్గట్టుగానే ఈరోజు మాకు స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మేము మాటల్లో చెప్పలేము. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే గురువుగారి అడుగుజాడల్లో మేము నడుద్దామనే ఉద్దేశంతో మేము సైతం వారి అడుగుజాడల్లో తెలుగు భాషకి మేము కూడా ఎంతో కొంత ఇతోదిగా సేవ చేద్దామనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ చేసాం. మాకు అదనంగా బోనస్గా ఈ యొక్క అవార్డు రావడం అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ప్రామిస్గా మేము తర్వాత మా చిత్రంలో నటించినటువంటి గిడుగు పాత్రలో నటించినటువంటి లింగేష్ యాదవ్ గారు కానీ, తర్వాత శ్రీనాథ మహాకవి వారి పాత్రలో నటించినటువంటి ఈ గెటప్తో నటించినటువంటి తమ్ముడు రామ్ కావేరి, చాలామంది ఉన్నారు. తర్వాత బాలలు ఇక్కడ చాలామంది మాకు నటించడం జరిగింది. మన పోతనగా, తర్వాత మహాకవి శ్రీశ్రీగా చాలామంది నటించారు. కొమ్ము రమేషు, మొగిలి తమ్ముడు, తర్వాత వీళ్ళందరూ కళాకారులందరూ నటించారు. నాకు సహకరించినటువంటి మా కళాకారులందరికీ, మా ఖమ్మం కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. ముఖ్యంగా ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు వారికి ముఖ్యంగా మేము మా తరఫున, ఖమ్మం కళాకారుల తరఫున మాకు ఈ రోజున ఈ అవార్డు రావడం, వీరందరూ కూడా బ్లెస్ చేయడం అనేది, ముఖ్యంగా గజల్ శ్రీనివాస్ గారు ఈ జ్యూరీ చైర్మన్గా వ్యవహరించిన మిమిక్రీ కులానికి చెందినటువంటి శ్రీ లోహిత్ కుమార్ గారు కూడా మాకు ఆశీర్వదించి ఈ స్పెషల్ జ్యూరీ అవార్డుని మాకు అందజేయడం,